అలా టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు. సో ఫైనల్లీ కైజు నెంబర్ 8 ఎపిసోడ్ 5 రిలీజ్ అయిపోయిందండి. ఈ వీడియోలో దాని యొక్క రివ్యూ అండ్ తెలుగు డబ్ రివ్యూ రెండు మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో తెలుగు డబ్ యాజ్ యూజువల్ మనకి ఎప్పుడు రిలీజ్ అయ్యారంటే టైంగానే రిలీజ్ అయింది. ఇప్పటి వరకు చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూసి చెక్ చేసేయండి. బికాస్ ఒక మంచి ఎపిసోడ్ చూసిన ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ రివ్యూ విషయానికి వెళ్ళిపోదాం. సో ఎపిసోడ్లు నాకు ఎలా అనిపించిందంటే మొత్తం డెఫినెట్లీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశా. ఇన్ఫ్యాక్ట్ దాన్ని డిజైన్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. చాలా యానిమేస్ రీసెంట్ టైమ్స్లో చాలా యానిమేస్ బాగా అయితే చేస్తున్నారు ఈ పార్ట్లో చూసుకుంటే. ఏంటంటే ఒక పెద్ద ఎపిసోడ్ లైక్ లాస్ట్ 4th ఎపిసోడ్ ఎలా ఉంది, చాలా యాక్షన్ స్టఫ్, చాలా సాడ్ స్టఫ్, చాలా స్టోరీ అండ్ వాళ్ళు సెలెక్ట్ అవుతారా లేదా అని చెప్పి చాలా చూపించారు. సో అదంతా అయిపోయిన తర్వాత ఒక పీస్ఫుల్గా ఎపిసోడ్ ఉంటే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం స్టోరీ ఉంటే బాగుందని మనం కోరుకుంటాం. సో ఈ ఎపిసోడ్ 5 అంతే బాగా డిజైన్ చేశారు ఇక్కడ స్టూడియో వాళ్ళు చూసుకుంటే. సో ఎపిసోడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ వరకు మీకు స్టోరీ వెళ్తూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన వాళ్ళకైతే మంచి ప్రశాంతంగా నవ్వుకుంటూ వాళ్ళు నవ్వుతూ మనల్ని నవ్విస్తూ అయితే ఎపిసోడ్ని బాగా చూపించారు. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళు సెలెక్ట్ అయితే అయిపోతారు. ఎవరు పాస్ అయితే అవుతాడు మన ఇచికావా చూసుకుంటే, బట్ హీరో ఫెయిల్ అయిపోతాడు. స్టిల్ అక్కడ చూసుకుంటే వైస్ కెప్టెన్ ఉన్నాడు కదా మన హోషినా. సో తను చూసుకుంటే తనని జాయిన్ చేసుకోవాలనుకుంటాడు అండ్ తను చాలా హెల్ప్ చేస్తాడు. ప్రస్తుతానికి ఫిజికల్గా తను లేకపోయినా కానీ హెల్ప్ అయితే చేస్తాడు. కాబట్టి తనని నేనైతే తీసుకుంటాను నా టీం కింద అని చెప్పి తనైతే పాస్ చేపిస్తాడు. ఐ మీన్ ఫెయిల్డ్ స్టిల్ తనైతే తీసుకొస్తాడు తన డిఫెన్స్ ఫోర్స్లోకి చూసుకుంటే. సో అలా తీసుకొని రావడం ప్రతి ఒక్కరైతే మంచి ఎనర్జెటిక్గా ఉన్నారు. స్క్వాడ్ అంతా అయితే బాగా పాజిటివ్గా ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్తున్నా నేను చూసేటప్పుడు. ఏంటంటే ఇప్పుడు చాలామంది ఒక్కొక్క క్యారెక్టర్ కొంచెం తిక్క క్యారెక్టర్లు 1-2 అయినా ఉంటాయి పెద్ద స్క్వాడ్ ఉన్నప్పుడు. బట్ ఇక్కడ చూసుకుంటే ఎవ్రీ క్యారెక్టర్ కూడా మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉన్నారు. అండ్ వాళ్ళని చూస్తే ప్రామిసింగ్గా అనిపిస్తుంది మీకు కూడా అయితే. అండ్ ఐ లైక్ ఇట్ లాట్ అని చెప్పాలి వాళ్ళు చూపించిన విధానం చూసుకుంటే. అంతేకాదు ఇక్కడ అశ్విన్ మీనా కావచ్చు. సో తను కూడా ఒక సీన్లో నవ్వినట్టు అయితే అనిపిస్తుంది. అది కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ ఒక మంచి కామెడీ రిలీఫ్ యానిమే. ఎస్పెషల్లీ మన హీరోకి హోషినాకు ఉండే సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అట్ ద సేమ్ టైము షినోమియా అండ్ మన కఫ్కా, ఇచికావా ఇలా ముగ్గురు సీన్లు క్రేజీ ఉంటాయి. ఎందుకంటే షినోమియాకి ఎవడో తెలిసిపోద్ది మొత్తం. సో వీళ్ళు కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా చెప్పొద్దని చెప్పి తనను బతిమలాడతాడు, ఏడిపిస్తాడు, తిప్పుతాడు షినోమియాని. సో అంతా అంటే చాలా బాగా చూపించారు ఎపిసోడ్ చూసుకుంటే. అండ్ అట్ ద సేమ్ టైం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి స్టిల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అండ్ ఆ ట్రైనింగ్ని కూడా చాలా బాగా చూపించారు. అండ్ మొత్తం అయితే ఒక 5-6 నిమిషాల్లో మంచి సాంగ్ తోటి. సో ఎపిసోడ్ డిజైన్ చేసిన విధానం నన్ను అడిగితే ఎక్సలెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క యానిమేస్ అప్పట్లో ఎలా ఉండేయంటే ఏదైనా పెద్ద ఫైట్ అయిందనుకో తర్వాత ట్రైనింగ్ టపటపా అయిపోయి నూకి వెంటనే తర్వాత ఇంకో ఫైట్కి అయితే దింపేస్తారు. బట్ ఇక్కడ వీళ్ళు అలా చేయలేదు. త్రూ ద ఎపిసోడ్ మొత్తం ఒక ఎపిసోడ్ని తీసుకొని దీంట్లో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా కలుసుకున్నారు ఏంటి అని చెప్పి మొత్తం చూపించి ఎపిసోడ్ అంతా నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మళ్ళీ స్టఫ్ సారబోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళ ఫస్ట్ మిషన్ అయితే స్టార్ట్ అవుతుందో అనమాట యాజ్ ఎ డిఫెన్స్ ఫోర్స్. చూద్దాం అది ఎలా ఉండబోతుందో. సో ఈ ఎపిసోడ్ 5 అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, చూసేయండి. ఎందుకంటే తెలుగు డబ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోదాం. సో వాయిస్ యాక్టింగ్ విషయానికి పోతే ఫస్ట్ జపనీస్ గురించి చెప్తే యాజ్ యూజువల్ జపనీస్ చించేశారు. అండ్ ఇక్కడ అశ్విన్ మీనా ఎవరైతే ఉన్నారో మన హీరో లవరో టైప్ ఏదో ఒకటి అనుకోండి. సో తనకైతే నేను అనుకున్నట్టు కాకుండా ఇంకా కొంచెం బేస్గా అయితే చూపించారనమాట. కొంచెం హార్డ్గా ఉంటుంది తన క్యారెక్టర్ చూసుకుంటే. అండ్ వాయిస్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది జపనీస్లో చూసుకుంటే. అండ్ తెలుగు విషయానికి వస్తే మాత్రం తెలుగులో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా చేస్తారని చెప్పి. బట్ తెలుగులో కూడా చాలా బాగా చూపించారు. యాక్చువల్గా చాలా సాఫ్ట్ పెడతారేమో తన క్యారెక్టర్కి సెట్ కాదేమో అనుకున్నా. బట్ చాలా నీట్గా చూపించారు. అండ్ ఐ థింక్ కైజు మీద వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, ఐ మీన్ కైజుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనకి ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది. ఇక ఆ తర్వాత మిగతా క్యారెక్టర్ల గురించి నార్మల్గా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ మెయిన్ మాట్లాడుకోవాల్సింది మన హీరో కఫ్కా. ఎందుకంటే త్రూ ఆఫ్ ద ఎపిసోడ్ మనోడు చేసే కామెడీ అనేది చాలా బాగుంటుంది జపనీస్లో. తెలుగులో అలా చేశారా లేదా అని చెప్పి ఒక డౌట్ తోటే చూసా. అండ్ తెలుగులో కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్గా కఫ్కా వాయిస్ యాక్టర్ చించేస్తున్నాడు భయ్య. ఒకప్పుడు గోజోకి ఇదే రేంజ్లో ఇచ్చాడు, ఇప్పుడు కఫ్కా కూడా చాలా బాగా ఇస్తున్నాడు. ఐ థింక్ తను ఒక మంచి వాయిస్ యాక్టర్. అండ్ తననైతే మిగతా ఎపిసోడ్స్ కూడా మంచి మంచి క్యారెక్టర్స్ కొడాలనుకుంటున్నా. బట్ ఈ యానిమేలో మెయిన్ క్యారెక్టర్ సెట్ అయ్యాడు కానీ మిగతా యానిమేస్లో సెట్ కాడు. ఐ మీన్ అది వాళ్ళకి తెలుసు అనుకోండి. సో ఓవరాల్ తెలుగు డబ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరైతే చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. స్క్రిప్టింగ్ విషయానికి వెళ్ళిపోతే స్క్రిప్టింగ్లో కూడా బాగానే చూపించారు. 1 or 2 ఇష్యూస్ ఉంటాయి యాజ్ యూజువల్. మిగతా అంతా కూడా బాగానే ఉంది. ఐ మీన్ మన నేటివ్కి తగ్గట్టుగా చూపించాలనుకుంటారు కాబట్టి ఆ ఇష్యూస్ని మనం పట్టించుకోకూడదు, పక్కన పెట్టేసేయాలి. అండ్ తెలుగు డబ్ స్క్రిప్టింగ్ కూడా బాగానే ఉంది. అట్ ద సేమ్ టైం డబ్బింగ్ కూడా చాలా బాగా చెప్పారు వాయిస్ యాక్టర్స్ చూసుకుంటే. సో ఓవరాల్ ఒక మంచి డబ్బింగ్ తోటి ఒక మంచి కామెడీ రిలీఫ్ యానిమే ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది. కాబట్టి చూడండి,
ఎంజాయ్ చేయండి అండ్ మీకు కూడా బాగా నచ్చుతుంది. యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే అన్ఎక్స్పెక్టెడ్ అనిపించింది. ఏంటంటే నేను సింపుల్ ఎపిసోడ్ దీంట్లో యానిమేషన్ ఎక్కువ వాడరేమో అనుకున్నా, స్టిల్ యానిమేషన్ చాలా బాగా చూపించారు. సో చాలా చోట్ల ఎలా ఉంటుందంటే స్టిల్ ఫ్రేమ్స్ ఎక్కువ వాడతారు. మనకి యాక్షన్ స్టఫ్ లేనప్పుడు స్టిల్ ఫ్రేమ్స్ ఉపయోగించి జస్ట్ మౌత్ మూమెంట్స్ ఇచ్చి మాట్లాడేటప్పుడు అలా పెడతారు కదా చాలా యానిమేస్లో. బట్ ఇక్కడ చూసుకుంటే అలా కాదు, ఎక్కడ స్టిల్ మూమెంట్ అయితే ఉంది, స్టిల్ ఫ్రేమ్స్ అసలు అనలేదు. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా తక్కువ యానిమేస్ ఎలా చూపిస్తాయి, ప్రొడక్షన్ వైజ్ అన్నీ ఇలాగే చేస్తారనుకోండి. అండ్ దీన్ని కూడా అంతే బాగా చూపించారు. యానిమేషన్ విషయానికి వస్తే త్రూ అవుట్ ది ఎపిసోడ్ యానిమేషన్ నాకు బాగా నచ్చింది. కలర్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. దట్స్ ఇట్. మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ కైజుకి చాలా బెస్ట్ మ్యూజిక్ ఉంది. అండ్ ఇక్కడ ఒకటి చెప్పాలి, అది మ్యూజిక్ సాంగ్ అయితే ఉంది ఒకటి. సో వాళ్ళ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు ఒక సాంగ్ అయితే ప్లే అయింది. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. అది ఏం సాంగో నాకైతే ఇప్పటికి అర్థం కాలేదు. దాన్ని సెర్చ్ చేసి దాన్ని స్టోరీలో కూడా పెడతాం మన ఇన్స్టాలో, తర్వాత చూసుకుంటే అది చెక్ చేసేది. సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. సో ఓవరాల్ ఒక మంచి ఎపిసోడ్. యాజ్ ఐ సెడ్ చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ ఒకరితో ఉంటుంది. బాయ్.